ఆవిడికి కూతుళ్ళు కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గిఫ్ట్ తీసుకున్నావు కదా, మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పి పేరు కరెక్టో లేదన్న తెలియదు, ఆళ్ళు ఇళ్ళు చెప్పగా లేదా టీవీలో వినగా చెప్తున్నా, నేను అమ్మనమ్మ గారి మనవణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఇవన్నీ మేము అడిగామా? నందమూరి తారక రామారావు మా అమ్మ, నందమూరి తారక రామారావు గారు మీకు సంబంధం ఏంటి? హరికృష్ణ గారికి సంబంధం, బాలకృష్ణ గారికి సంబంధం, లేదా ఇంకో మిగతా కొడుకులకి సంబంధం అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో రాజకీయాలు, ఇంట్లో సంబంధాలు, ఇంటి వ్యవహారాలని మాట్లాడటం పద్ధతి కాదు. రాజకీయాల కోసం పద్ధతి కాదు అని చెప్పి వారికి హితవు చెప్తూ ఏంటంటారే, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆప్టాకి చూస్తున్నాడు. ఎవడు ఆపుతాడు? ఎవడు చూస్తాడు? అసలు వీళ్ళది ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే వీళ్ళది, ఈ ప్రభుత్వాన్ని. సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రైవేటు వ్యవహారాలు మీకేం సంబంధం అని అంటున్నాడు. నేను అన్నానా? లేకపోతే వేణు అన్నాడా? ఎవడన్నాడు? పవన్ కళ్యాణ్ అన్నాడు. ప్రభుత్వాలకు ఏంట్రా సంబంధం, మీకేంట్రా సంబంధం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మేమెవడ అనలా. పోతే రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినా ఎంక్వైరీ ఉండదు, రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు. సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటానికి ఆలోచించారనే దాన్ని మాత్రం పెద్ద విచారణ. ట్రంప్ ఒప్పుకున్నట్లే, లేకపోతే ఎఫ్బీఐని అడిగేవాళ్ళు అనుకుంటే వీళ్ళు. వీళ్ళు ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే, వీళ్ళ బలహీనత అంటే వీళ్ళు ఎంత చేతకానోళ్ళు. పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే, ఏప్రిల్ మాసంలో 2025 ఏప్రిల్ 19వ తారీఖున